సో హాయ్ టు వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే మెయిన్గా మీరు చూస్తున్నారు కదా, ఏపీ ట్రిపుల్ ఐటీ యొక్క ఫేజ్ 1కి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉండొచ్చు అని చెప్పేసి మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం అనమాట. సో చాలామంది నేను ప్రీవియస్ వీడియో చెప్పినట్టు కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంటంటే +24 మార్క్స్ ఏంటి ఎవరో మాకు అర్థం కాలేదు చాలామంది అడుగుతున్నారు కదా. సో చూడండి ఒకసారి క్లియర్గా చెప్తున్నా. సో +24 మార్క్స్ అనేవి మనకి యాడ్ చేస్తామని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు, బట్ యాడ్ చేస్తారనమాట. అది ఎప్పుడు మీరు స్టార్టింగ్ అప్లై చేసినప్పుడు కాదు. ఇప్పుడు మీకు చూడండి క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్తుంటే ఇప్పుడు మీకు బాగా అర్థమవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, ఒక నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఓకే. సో నేను ప్రైవేట్ స్కూల్ అనుకోండి ఎగ్జాంపుల్గా, ఓకే. సో ప్రైవేట్ స్కూల్ నాకు 595 వచ్చాయి, ఓకేనా. అన్నీ అవుట్ ఆఫ్ మ్యాథ్స్ అవన్నీ 100 అన్నీ వచ్చినాయి. సోషల్ ఆడ పోయింది నాకు, ఓకేనా. 595 వచ్చినాయి నాకు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు మన సబ్స్క్రైబర్ ఎవరో ఒకరు, అతనికి 580 వచ్చి ఉన్నాయి అనుకో, గవర్నమెంట్ స్కూల్, ఓకేనా. ఓసీ కాదు, సంథింగ్ బీసీఓ ఏదో సంథింగ్ ఏదో క్యాస్ట్ చేయొచ్చు, ఓకేనా. ఇద్దరు సేమ్ క్యాస్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ అనుకోండి, ఓకేనా. సో క్లియర్గా చూడండి, బీసీఏ నేను ప్రైవేట్ స్కూలు, ఆ అబ్బాయి గవర్నమెంట్ స్కూలు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనకి మ్యాక్సిమం రూల్స్ ప్రకారం ఏం జరగాలి, ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చున్నాయో వాళ్ళకి ఇవ్వాలి కదా. అంటే ఇక్కడ చెప్పాలంటే 595 సీట్ రావాలి. బట్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అవ్వడం వల్ల మీరు అప్లై చేస్తారు. ఇది నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఇది ఇంటర్నల్ జరుగుతుంది అనమాట. అంటే లోపల కాలేజ్లో అంటే లైక్ సీట్ ఇచ్చే దగ్గర జరుగుతున్నాయి ఈ ప్రాసెస్, ఓకేనా. ఇప్పుడు ఏం జరుగుతుంది, 580కి +24 మార్క్స్ అయితే ఎంత అవుతుంది, 604 మార్క్స్ అవుతాయి, ఓకేనా. సో చూడండి చెప్తున్నాం, ఈ 604 మార్క్స్ మనం మామూలుగా చూసుకుంటే ఎంత ఉండదు అవుట్ ఆఫ్ 600కి. బట్ కంపేర్ చేసినప్పుడు మాత్రం, ఓకేనా, కంపేర్ చేసినప్పుడు మాత్రం మనకి +24 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇది ప్రయారిటీ కింద. ఇప్పుడు ఏమవుతుంది, 595 ఎక్కువ లేకపోతే 604 మార్క్స్ ఎక్కువ? 604 మార్క్స్ ఎక్కువే కదా, మీకు అర్థమైందా. ఈ విధంగా మనకైతే +24 మార్క్స్ అయితే మనకి బెనిఫిట్గా ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఇప్పుడు అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి 595 వచ్చినా సరే సీట్ రాలేదు, అదేవిధంగా 580 వచ్చి గవర్నమెంట్లోనే సీట్ వచ్చింది. ఎందుకంటే ఈ మార్క్స్ యాడింగ్ వల్ల. ఇలాంటిది ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అంటే అప్పుడు పాయింట్స్ ఉంటాయి, మీ అందరికి అర్థమైనా అనుకుంటా. పాయింట్స్ ఉంటాయి కదా, 9.5, 9.6, 9.8 అని చెప్తుండే కదా. అప్పుడు ఒకసారి కోర్టులోకి వేసేది అనమాట. ఇలా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అందరూ ఈక్వల్ అయిపోతున్నారు, ఏంటి ప్రాసెస్ ఏం చేద్దామని చెప్పేసి ఎవరో మన స్టూడెంట్ నుంచే గవర్నమెంట్ కేసు వేసారనమాట. వేసేటప్పుడు వచ్చిన తీర్పు పెట్టి 0.4 మార్క్స్ 0.4% ఆఫ్ మార్క్స్ గవర్నమెంట్ స్కూల్కి యాడ్ చేయాలని చెప్పేసి వచ్చిన్నారు. సో ఆ పర్సంటేజ్ మార్క్స్లో మన 24 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట, ఓకేనా. అంటే ఇప్పుడు నీకు 600 అవుట్ ఆఫ్ 600 వచ్చినా సరే, ఇక్కడ 580 కొంచెం 585 వచ్చినా సరే మనకి వాల్యూ లేకుండా పోతుంది ప్రైవేట్ స్కూల్కి, మీకు అర్థం అనుకోండి. అందుకనే గవర్నమెంట్ స్కూల్ 580+ ఎంత వచ్చినా సరే ఏ కష్టం సరే మనకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మీరు తగ్గఫర్ అయ్యాయి అనుకోండి, చూడండి మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకే 585 వచ్చినాయి అనుకోండి, మళ్ళీ గవర్నమెంట్ స్కూలు, ఈ అబ్బాయి కూడా గవర్నమెంట్ స్కూలు 585 వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ మీకు ఈక్వల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ తీసుకున్నప్పుడు +24 మార్క్స్ యాడ్ చేసినా ఇద్దరికి ఒకటే వస్తుంది, మీకు అర్థమైందా. ఇక్కడ +24 మార్క్స్ యాడ్ చేసినా 609 వస్తుంది, ఇక్కడ +24 మార్క్స్ యాడ్ చేసినా 609 వస్తుంది. సో యాడ్ చేస్తారు, నేను చెప్తాను యాడ్ చేయకంటే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈక్వల్ మార్క్స్ వచ్చున్నాయి కదా. సో ఇప్పుడు ఒకవేళ ఈక్వల్ మార్క్స్ వచ్చుంటే ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ చూస్తారు అనమాట. అంటే ఫస్ట్ మ్యాథ్స్ చూస్తారు, మ్యాథ్స్ ఎవరికి ఎక్కువ వచ్చినాయి, తర్వాత ఇంగ్లీషు, లైక్ అలాగ ఇంగ్లీషు, సైన్స్, బయాలజీ, సోషల్ అన్నీ చూస్తారు. సోషల్ లాస్ట్ ఉంటుంది ఫస్ట్ ప్రైవేట్ మ్యాథ్స్లో అందరికీ కొంచెం అటు అయిపోద్ది కాబట్టి ఇక్కడ సీట్ మారిపోయింది. ఒకవేళ మన దరిద్రం బాగాలేదు, ఓకే, మ్యాథ్స్లో కూడా ఈ ఇద్దరికి ఈక్వల్ వచ్చి ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఎవరిదైతే ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. ఏజ్ మనకి మంత్స్ చూస్తారు, డేస్ కూడా చూస్తారు అనమాట. సో మ్యాథ్స్ ఇంతవరకు రాదు, సో ఒకరు వస్తే ఇచ్చేస్తారు. మన దురదృష్టం బాగాలేదు ఒకవేళ డేస్ కూడా ఈక్వల్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఎవరైతే వాళ్ళకి ఇచ్చేస్తారు. హాల్ టికెట్ నెంబర్ సేమ్ ఉండదు కదా, ఓకేనా. ఇది అర్థమైందా. ఇప్పుడు మీకు క్లారిటీ అర్థం అనుకోండి, +24 మార్క్స్ పరిస్థితి ఏంటి, ఈ కథ ఏందని చెప్పి మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి రియాలిటీ. సో మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కోరిక ఏంటన్నది చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. నాకు చాలా బాధగా ఉందన్నమాట. మీరు లైక్లు చేయకపోతే ఎట్లా అవుద్ది అసలు కరెక్టేనా. సో అందుకని నేను ఈ వీడియోకి 300 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
సో దయచేసి నేను చెప్పింది మీకు యూస్ఫుల్ అనిపించినా నా మీద ఏమైనా కొంచెం రెస్పెక్ట్ ఉన్నా సరే డోంట్ ఫర్గెట్ లైక్, ఓకేనా? సో కింద ప్రెస్ చేయండి ఇప్పుడు అర్జెంట్గా. చేశారా? ఓకే. ఇప్పుడు చూడండి కట్ ఆఫ్ మార్క్స్ మాట్లాడుకుందాం మనం. సో మనం ముందుగానే చెప్పినట్లుగా ఈ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే 580+ మార్క్స్ దాటి ఉన్నాయో వాళ్ళు సేఫ్ సైడ్, ఓకేనా? ఇక్కడ రాస్తాను 580+ వచ్చినాయి అనుకోండి, సేఫ్ సైడ్. ఏ క్యాస్ట్ అయినా సరే మనకు ఒక నమ్మకం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. ఓకే నాకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మీరు అనుకోండి. అది ఖచ్చితంగా చెప్పలేము. అది ఫేజ్ 1లో రావచ్చు, ఫేజ్ 2లో రావచ్చు, ఫేజ్ 3 వెళ్ళచ్చు, ఓకేనా? అది మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మన కాంపిటేటివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే బ్రో ఫేజ్ 1లో వస్తేనే సీట్ వచ్చినట్టు, ఫేజ్ 1 అంత తోపులు ఉంటారు, మళ్ళీ ఫేజ్ 2 ఫేజ్ 3 అంత వేస్ట్ అయిపోతుంది కదా అని ఏముండదు. ఇప్పుడు ఫేజ్ 1 అంటే నువ్వు ముందు వెళ్ళావు అంతే కాలేజ్కి. నేను ఒక వారం తర్వాత వస్తాను ఫేజ్ 2లో, ఇంకో వారం అయ్యాక ఫేజ్ 3లో ఇంకోటి వస్తాడు అంతే. వారం వరకు గ్యాప్ ఉంటుంది, అందరి క్లాసులు ఒకసారి స్టార్ట్ అవుతాయి, ఓకేనా? కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి మనకి ఓసీకి అయితే 590+ ఇది వచ్చి ఉండాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి. ఈ మార్క్స్ ఖచ్చితంగా వస్తే మనకి ఓసీకి వచ్చే అవకాశం ఉంది, ఓకేనా? అండ్ ఆల్సో బీసీలో ఏ నుంచి ఈ వరకు ఉంటాయి కదా, అంటే ఏబిసిడి అని చెప్పేసి. సో వీళ్ళకి కూడా 580+ వస్తే సరిపోతుంది అన్నమాట, ఓకేనా? అండ్ ఆల్సో ఎస్సీకి కూడా 570 to 575 మార్క్స్ సేఫ్ సైడ్, ఓకేనా? ఈ మార్క్స్ సరిపోతుంది. అండ్ ఆల్సో ఎస్టీకి కూడా 575+ రావాలి, ఓకేనా? అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్కి కూడా సేమ్ ఓబీసీలో ఉంటుంది కాబట్టి 580+, ఓకేనా? ఇది మనకు అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ సంగతి ఏంటి బ్రో అంటే చూడండి, వాళ్ళు కూడా చెప్పేద్దాం. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ ఇందులో ఏమంటే మనకి పిహెచ్, ఎన్సిసి, క్యాప్, స్పోర్ట్స్, ఇంకోటి ఉంటుంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని చెప్పి ఉంటుంది కాబట్టి అది కొత్త పెట్టారు అన్నమాట, అంటే 1-2 years బ్యాక్ వచ్చింది, ముందు లేదు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే చాలామందికి వచ్చేది, బ్రో ఇప్పుడు ఒకవేళ మాకు స్పెషల్ కేటగిరీ ఉంటే మేము ఫేజ్ 1లోకి వస్తామో రావా, లేదు ఖచ్చితంగా ఫేజ్ 2లో మాకు వేస్తారని చెప్పి చాలామంది డౌట్ ఉందన్నమాట. ఆ డౌట్ కూడా చూడండి ఇక్కడ మనం క్లారిఫై చేద్దాం. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అంటే మీకు అదొక సేఫ్ సైడ్, ఓకేనా? మన ప్లస్ పాయింట్ లాగా స్పెషల్ కేటగిరీ అంటే మనకు ఒక ప్లస్ అనమాట మనకి అది. ఇప్పుడు మీకు నార్మల్గానే 590 వచ్చాయని అనుకోండి, అప్పుడు స్పెషల్ కేటగిరీ అవసరం లేదు మీకు. ఒకవేళ మాకు 570 వచ్చున్నాయి, 560 వచ్చున్నాయి అంటే అప్పుడు మీకు స్పెషల్ కేటగిరీ యూజ్ అయ్యింది. ఇది పెట్టుకోవడం వల్ల మీకు బెనిఫిట్ కానీ లాభం నష్టమే ఉండదు. స్పెషల్ కేటగిరీ వల్ల పేర్లో ఉంది స్పెషల్ కేటగిరీ అంటే మనం వరుస గొర్రెల మందులు కాకుండా మనం విడిగా వెళ్ళిపోవచ్చు అనమాట, ఒకవేళ మనం మార్కు తక్కువ వచ్చి ఉంటే, ఓకేనా? మీకు అర్థం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ పిహెచ్లో ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్కి ఎన్ని వస్తే మనకి సేఫ్ సైడ్ ఉంటామన్నమాట. ఇప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్ మార్క్స్ ఉన్నాయి కదా, అలానే ఎస్సీ ఎస్టీ మార్క్స్ ఉన్నాయి కదా, ఆ మార్క్స్ మనకి సరిపోతాయి అన్నమాట. మరి ఓసీలాగా 590 వచ్చాక అంత ఛాన్స్ లేదు, ఓకేనా? ఒక 580+ ఆర్ 575 to 580 మనకి సరిపోతాయి, ఓకేనా? ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం స్పెషల్ కేటగిరీ కింద సెలెక్ట్ అయితే +24 మార్క్స్ యాడ్ చేస్తారంటే స్పెషల్ కేటగిరీ +24 మార్క్స్ యాడ్ చేయరు, ఓకేనా? ఇక్కడ 24 మార్క్స్ యాడింగ్ ఉండదు. ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్ అయితే, గవర్నమెంట్ స్కూల్ అయ్యారు అనుకోండి, ఇది ఎట్లా అవుద్ది? మీరు +24 మార్క్స్ యాడ్ చేసుకొని స్పెషల్ కేటగిరీ తీసుకొని గవర్నమెంట్ స్కూల్ తీసుకొని అన్నీ వర్తించవు కదా. ఇది గవర్నమెంటా స్పెషల్ కేటగిరీ రెండింటి ఏదో ఒకటి ఉంటుంది అంతేనా? స్పెషల్ కేటగిరీ అంటే గవర్నమెంట్ స్కూల్ వర్తించదు, గవర్నమెంట్ స్కూల్ అంటే స్పెషల్ కేటగిరీ వర్తించదు, ఓకేనా? ఇది మైండ్లో పెట్టుకోవచ్చు, ఓకేనా? ఇంక ఇది వీడియో ఇప్పటికీ చాలా లెంత్ అయిపోయింది అనుకుంటున్నాను, ఓకేనా? సో నేను చెప్పినంత క్లారిటీగా ఎవరు చెప్పుకున్నారు ఇప్పటిదాకా మీకు స్పెషల్ కేటగిరీ ఇది కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి. ఐ థింక్ నా మీద నమ్మకం ఉండి కొంతమంది అయినా సరే వీడియో లాస్ట్ దాకా చూసే ఉంటారు అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్లు. ఐ హోప్ మీరు కనుక వీడియోని చివరి వరకు చూసినట్లయితే నాకు కింద ఒక కామెంట్ చేయండి. ఏమని చేస్తారంటే సంథింగ్ ఒక కోడ్లా పెట్టుకుందాం. సో థ్యాంక్ యూ బ్రో అని చెప్పి లాస్ట్లో కామెంట్ చేయండి, అప్పుడు నాకు అర్థమవుద్ది ఓకే వీడియో మీరు లాస్ట్ దాకా చూసారని చెప్పేసి మాకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా? సో ఈ కామెంట్ చేసి మీకు సర్ప్రైజ్ ఉందన్నమాట. ఏంటంటే మీ పెట్టిన ఇక్కడ నుంచి నేను పెట్టిన ప్రతి వీడియోకి మీరు కామెంట్ చేస్తారు కదా, మీ కామెంట్ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అనమాట, ఎవరైనా లాస్ట్ దాకా చూస్తున్నారు, ఓకే?
ఇది వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ లైక్, ఓకేనా? మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, వాళ్ళు కూడా కథ మాకు తెలుస్తారు కాబట్టి తెలుసుకుంటారు. ఓకే, యాజ్ ఏ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్గా ఐ హ్యావ్ ఏ బెటర్ ఐడియా ఆన్ ట్రిపుల్ ఐటీ అదర్ దెన్ అదర్స్, ఓకేనా? ఐ హోప్ సో. థ్యాంక్ యూ, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.